హాయ్, మీ ఇంటికి వార్డ్రోబ్ చేయించుకోవాలనుకుంటున్నారా? కానీ ఏ మెటీరియల్ వాడాలో కన్ఫ్యూజన్లో ఉన్నారా? అయితే ఈ వీడియోని సేవ్ చేసి పెట్టుకోండి. మీ ఇంటీరియర్ అయిపోయేదాకా చాలా యూస్ఫుల్ అవుతుంది. నెంబర్ 1, ప్లైవుడ్. మీరు కొంచెం కాస్ట్ ఎక్కువ పెడితే ఇది మంచి మెటీరియల్, దీనికి స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, వాటర్ రెసిస్టెన్స్, లైఫ్ ఎక్కువ ఉంటుంది. నెంబర్ 2, MDF, HDF. ఇది కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది, వాటర్ రెసిస్టెన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. ఇది మీ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ దీనిపైన పెయింట్ కానీ ఏదైనా డూకో పెయింట్ అట్లాంటివి వేసుకోవచ్చు. చాలా స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది. నెంబర్ 3, పార్టికల్ బోర్డ్. మీకు అసలు బడ్జెట్ చాలా తక్కువగా ఉందా? దీనికి వాటర్ రెసిస్టెన్స్ ఉండదు, ఫినిషింగ్ అంతంత మాత్రమే ఉంటుంది, కానీ చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ. నెంబర్ 4, ఇది మెటల్ వార్డ్రోబ్. దీంట్లో అల్యూమినియం, ఐరన్ ఇవన్నీ కూడా వస్తాయి. ఇది చాలా స్ట్రాంగ్, ఇది కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ. ఇది వాటర్ ప్రూఫ్. అల్యూమినియం అయితే రస్ట్ ప్రూఫ్, ఐరన్ అయితే వి డోంట్ నో, రస్ట్ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. హెవీగా ఉంటుంది, చాలా ఈజీ టు యూస్. నెంబర్ 5, PVC ఆర్ WPC మెటీరియల్. ఇది కొంచెం కాస్ట్గా ఉంటుంది, స్మూత్ ఫినిషింగ్ ఉంటుంది, 100% వాటర్ ప్రూఫ్, లైఫ్ టైం గ్యారంటీ ఇస్తారు. దీనికి కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టి మంచి డెన్సిటీ ఉన్న PVC ఆర్ WPC తీసుకుంటే మీకు ఇంటీరియర్ చాలా కాలం వస్తుంది. ఈ మెన్షన్ చేసిన మెటీరియల్స్ అయితే ఇండియాలో రెగ్యులర్గా వాడతారు. మీరు మీ బడ్జెట్ వైజ్ దీన్ని చూసుకొని మీ బడ్జెట్ ఎక్కడ ఫిట్ అవుతుందో ఆ మెటీరియల్ ప్రాపర్గా కరెక్ట్ ప్లేస్లో పెట్టుకోండి. ఈ వీడియో సేవ్ చేసి పెట్టుకోండి. మీ ఇంటీరియర్ అయిపోయేదాకా ఈ వీడియో చాలా యూస్ఫుల్ ఉంటుంది. సైనింగ్ ఆఫ్.